నమస్తే. నేను ప్రియాంకారావు. తెలంగాణలో ఒక కాపరున్నారంట ఎంపీ. ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. అది గూడా ఆయనకి బాగా ఇష్టమైన బీఆర్ఎస్ పార్టీని రక్షించడం కోసం. ఎవరా ఎంపీ? ఎవరా రక్షకుడు? సో నేను అతని పేరైతే నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి అతని కారణంగా ఎంత నష్టం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతను ఎవరు అనేది చూసేటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పటికే చాలా నష్టపోయింది అతని కారణంగా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే ఎంతో కొంత సమాజానికి లాభం జరుగుతుంది అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ తీన్మార్ మల్లాన్ లాంటి వాళ్ళు కూడా బీసీలకి ఏదన్నా రాజకీయ పార్టీ చేసిందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఇది తెలంగాణలో బీసీలకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఏ పరిస్థితుల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాయువులు ఎలా వచ్చాయి మిగతా వాళ్ళకి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద ప్రత్యేకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయవసరంలా. అలాంటి తెలుగుదేశం పార్టీని తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీలను ఉంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆశ్రయాన్ని ఉపయోగించుకొని కోటీశ్వరుడైనటువంటి ఒక అతను నమ్మించి ఇవాళకు కూడా ఏమాత్రం అనుమానం రాకుండా నమ్మించి గొంతుకు వస్తూ ఉన్నారు. తడిగుడ్డతో గొంతుకు వస్తున్నటువంటి నాయకుడు అతను తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే 2009లో మహాకూటమి ఏర్పడింది తెలంగాణలో. ఆ మహాకూటమిలో బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ ఉన్నాయి మహాకూటమిలో. ఈ మహాకూటమి యాక్చువల్గా కొంతమంది ఆ రోజున తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీతోటి కలిసి వెళ్ళడం అనేది చాలామందికి ఇష్టం లేదు. కానీ కేసీఆర్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతను తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పక్కనే ఉంటూ ఈ డీల్ని అతను కుదిర్చాడు. అతను కుదిర్చి తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చాడు ఆ రోజున. అదే 2009లో పొత్తు లేకుండా ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ లీడర్లు అలా నిలబడి ఉండేవాళ్ళు. అధికారంలో రాకపోయినా అధికారంలోకి ఎలాగూ రాలా. 2009లో అధికారంలో రావాలనే కదా పొత్తు పెట్టుకుంది, పొత్తు పెట్టించింది ఆ రోజున అతను ఒక చెత్త సర్వే ఒకటి చేయించేసి బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనం అధికారంలోకి వస్తాం అని చెప్పి మభ్యపెట్టి ఈ డీల్ని సెట్ చేసినటువంటి మహానుభావుడు ఆయన 2009 ఎపిసోడ్ చెప్పా. ఇంకా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో బీజేపీలో తెలుగుదేశం పార్టీని రాజ్యసభలో విలీనం చేయడానికి కారకుడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే లేటెస్ట్గా నాకు 2 గంటలు చాలు, ఈ 2 గంటల్లో నేను టీఎంసీ పార్టీని బీజేపీలో చేర్చగలను అని అంటాడు. ఓకే, మొత్తం బీజేపీకి సంబంధించి మొత్తం వ్యవస్థను నేనే నడుపుతున్నాను అని చెప్పేటువంటి ప్రయత్నం మీడియాలో ఫోకస్ చేస్తున్నాడు. కావాలని ఫోకస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చారో ఆయన కారణంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నాకు తెలుసు కొంతమంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు అతని కారణంగా అనేది. సరే, అతను ఎవరు ఏంటి అనేది నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి, చెప్పదలుచుకోవాలా. ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద అతని నీడ పడుతూ ఉంది. సో అతను ఇప్పుడేంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలోకి ఎంటర్ కాకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు బీజేపీ ద్వారా. ఎందుకు? ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ప్లస్ ఆయనకి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఈయనకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాలు తీగిపోకుండా ఉండాలంటే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి. తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణలో ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంది. అందుకని తెలుగుదేశం పార్టీని రాకుండా చేయడానికి బీజేపీ ద్వారా పావులు గదుపుతున్నారు అనేది ఆయన మీద ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి
ఒక అంశం. పైగా ఏంటంటే ఆయన అసలు నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు అనేటువంటి యాంగిల్లో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుతుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చారు, లోకేష్ గారు వచ్చి అతనికి తోక కట్ చేశారు, అది వేరే విషయం. కానీ ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ మీద రైట్ చేసేటువంటి ప్రయత్నం అతను చేస్తూ ఉంటాడు. ఇదే క్యాడర్ కూడా చెప్పుకుంటూ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తెలంగాణలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నం. అసలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అసలు ఇటువైపు చూడకుండా ఉండడానికి కారణం కూడా అతనే అనేది వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీలో బాగా తెలుసు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో బాగా దగ్గరగా ఉండి చూసేవాళ్ళు కూడా తెలుసు. అతను ఎక్కడనో మారుమూల గ్రామం నుంచి, మారుమూల జిల్లా, వెనకబడినటువంటి జిల్లా నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ఇవాళ కోటీశ్వరుడు అయిపోయాడు. అతను తెలుగుదేశం పార్టీని సరే వదిలి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీ మీద ఇవాళకి కూడా అక్కడి నుంచి రైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా అక్కడ ఢిల్లీలో మొత్తం నేనే చక్రం తిప్పుతున్నాను, ఈవెన్ బీజేపీ సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా నేనే చక్కదిద్దుతున్నాను అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. అంటే బీజేపీ అంత చేతకందా? బీజేపీ లీడర్ అంత చేతకాని వాళ్ళ బీజేపీ వాళ్ళు? బీజేపీలో అక్కడ కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి, కాంటినెంటల్ ఎలక్షన్స్ ఏదో జరిగినాయి. అక్కడ ఆ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళని గెలిపించడానికి కూడా నేనే కారకుడిని అని చెప్పి మీడియాలో ఫోకస్ చేయించుకున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మొత్తానికి ఈ మొత్తం టీఎంసీ క్లోజ్ కావడానికి కూడా తానే కారణం అని చెప్పి మీడియాలో ఫోకస్ అవుతూ తనతోటి తనను గనక నిరాదరణకు గురి చేస్తే, తన గనక ప్రాధాన్యత ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కష్టాల్లో పడుతుంది అనేటువంటి సంకేతాన్ని పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఆయన ఎవరు ఏంటి అనేది నేను చాలా క్లూస్ ఇచ్చాను, ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే ఒకటి, తెలుగుదేశం పార్టీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఈయన ఒకళ్ళు. అనేక మంది తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఆయన ఒకళ్ళు. దగ్గరుండి మరీ అన్యాయం చేసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. సో ఈయన ఎవరు ఏంటనేది తెలుసు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మీద రైడ్ చేస్తూ తెలంగాణకు రాకుండా చేసేటువంటి కుట్ర పడుతున్నారు అనేది ఇప్పుడు ఆయన మీద లేటెస్ట్గా చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. ఆయనే చేస్తున్నాడు మొత్తం అనేది. తెలుగుదేశం పార్టీలో ఢిల్లీలో కూర్చొని తెలుగుదేశం పార్టీని రాకుండా చేస్తున్నాడు తెలంగాణలో. ఎందుకు రాకుండా చేస్తున్నారంటే ఫామ్ హౌస్లో ఉండేటువంటి కేసీఆర్ గారికి న్యాయం రాబోయే రోజుల్లో సహకరించడానికి, తెలుగుదేశం పార్టీ వస్తే నష్టపోతారు కాబట్టి అనేది వినిపిస్తుంది. సో తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి ఎంటర్ కాకుండా ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి అని అంటే మనం ఊహించలేము. అసలు అన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఇది పార్టీ వర్గాల్లో కొంతమందికి తెలుసు, కొంతమంది చర్చించుకుంటున్నారు. సరే అతను ఎవరు ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు చూసే వాళ్ళకి.